నిబద్ధతకు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సుధీర్ జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు వారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ప్రతిపక్షమైన పాలకపక్షమైన తన గొంతు వినిపిస్తూ భారతదేశ రాజకీయాల్లోనే చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డా అదే పడబడుకుంటా దేశ రాజకీయాల్లో పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంట్ గా మొట్టమొదటి వ్యక్తి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నికైన వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ. తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు. ఆ రోజు కేబినెట్ లో తర్జన భర్జన జరుగుతున్నప్పుడు ఒకప్పుడు సమైక్యవాదిగా ఉండి కూడా మలిదేశ ఉద్యమంలో నిర్మించిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, అలాగే తెలంగాణకు సంబంధించి నల్లగొండ లాంటి చిన్న పట్టణం నిజామాబాద్, వరంగల్ కూడా ఆ రోజు ఎన్నో నిధులు తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్ లో వారి ప్రత్యేక పాత్ర పోషించిండు. మన తెలంగాణలో ఈరోజు దేశం పేరు చిరస్థాయిగా ఉంటది. ఆయన పార్లమెంట్ లో ప్రసంగాలు గాని ఆయన ఎప్పుడు చెప్పేవాడు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటాడు తప్ప శత్రువులు ఉన్నారని. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్షం వారైనా ఆయన ఎదుటి వారినైనా మర్యాద ఇచ్చి మాట్లాడే వ్యక్తి అని. అలాంటి వ్యక్తి మన నుంచి దూరమై 7 సంవత్సరాలైనా ఎప్పటికీ ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆయన పేరు ఉంటుందని చెప్పి ఆయన నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు రాజకీయాల్లో నిజాయితీ మారుపేరుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ పోరాటం చూసి ఆయన సమైక్య